మీరందరూ ఈ మధ్యాహ్న భోజనం పథకం కానీ అన్నీ చాలా క్లోజ్గా వాచ్ చేయాలి. ఇంకొకసారి కానీ కంప్లైంట్ వస్తే చాలా ఫర్మ్గా ఉంటుంది డిపార్ట్మెంట్ మీద. వాట్ వెరీ క్లియర్. ఇప్పుడు మీకు అడ్మినిస్ట్రేటివ్ బర్డన్ తగ్గించాం, అంతా సీనియారిటీ లిస్టులు కానీ అన్నీ ఫైనలైజ్ చేసాం. రెస్పాన్సిబిలిటీ మీది. ఇంకొకసారిగా నాకు ఎక్కడి నుంచి కంప్లైంట్ వస్తే మటుకు ఐ టేక్ ఫర్మ్ యాక్షన్. తర్వాత నన్ను అడగద్దాను. బాధ్యత మీది. ఎక్కడ నాణ్యత లేకపోతే కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది. మీరు మానిటర్ చేయాలి. రెండోది, ఉపాధ్యాయులు కూడా మనం టేస్ట్ చేయాలని పెట్టాం. అది చేస్తున్నారా లేదా మీరు మానిటర్ చేయాలి. ఎంఈఓగా మీరు మానిటర్ చేయాలి. రమణ, ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేయాలని మనం చెప్తున్నాం. ఎంఈఓలు మానిటర్ చేసుకోవాలి ఎవ్రీడే. డిఓలు కూడా మానిటర్ చేయాలి. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ అని మన దగ్గర ఉన్నాయా? ఇంకా 5 ఇయర్స్ స్టార్ట్ చేయండి. ఎవ్రీ వీక్ చేయండి. చేస్తే ఒక ఐడియా వస్తుంది మనకి క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది. నాకు క్వాలిటీ కూడా ఒక ఐడియా వస్తుంది. చేసి నాకు ఫీడ్బ్యాక్ ఐవీఆర్ఎస్ ద్వారా మీరు తీసుకోండి ఆర్టీజీ నుంచి ఎవ్రీడే. అప్పుడు బై స్కూల్ మనం మొత్తం ట్రయాంగులేట్ చేయొచ్చు కదా. ట్రయాంగులేట్ చేసి మనం ఒక ఐడియా తీసుకుందాం. సార్, ఎండ్ ఆఫ్ ది డే ప్రతి పిల్లలు మన చిన్న ఇంట్లో కూతురులాగా కొడుకులాగా చూసుకోవాలి తప్ప వేరే రకంగా కాదు. థ్యాంక్ యూ. మీకు ఉంటాను సార్, వెళ్ళొస్తాం. బాయ్ నాన్న, బాగా చదవాలి. ఉంటాను తల్లి. మాస్టర్ గారు వెళ్ళొస్తానండి. మంచిదండి. ఉంటానమ్మా, వెళ్ళొస్తా తల్లి. ఉంటాను, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి భోజనం ఎలా ఉంది? రోజు ఎలా ఉంది చెప్పండి నాకు ఫీడ్బ్యాక్. క్వాలిటీ బాగుందా? ఓకే. ఇప్పుడు మీ దగ్గర నుంచి అభిప్రాయం ఎక్కడ తెలుసుకోవాలి భోజనం గురించి? ఒకవేళ భోజనం బాగాలేకపోతే ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నకి చెప్తారా? చెప్తారు. సో అమ్మ నాన్న ఫోన్కి నేను ఫోన్ చేసి కనుక్కుంటే కరెక్ట్గా తెలుస్తుందా అన్నం ఎలా ఉంది ఏంటని? తెలుస్తుందా? ఓకే. సో నేను మొత్తం వివరాలు కనుక్కుంటానమ్మా. ఓకేనా? ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. నేను చేస్తాను. మీరు బాగా చదవండి. ఓకే, బాగా చదువుతారు కదా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రా, ఉంటా. బాయ్ అమ్మా. చూడదు. ఏ క్లాస్ నాన్న? 3rd క్లాస్. వెరీ గుడ్. బాగా పెరిగిపోతున్నారు ఫాస్ట్గా. రే ప్లేట్ ఇవ్వడు తిరని మర్చిపోయినా. నీదా? థ్యాంక్ యూ నాన్న, క్లీన్గానే కడిగా. బాగా చదువుకోవాలరా. ఓకేనా? గుడ్. హెచ్ఎం రూమ్ ఉందా? ఓకే నాన్న, మీరు క్లాస్కి వెళ్ళండి రా. ఓకే, నైస్ మీట్. బాయ్ రా. బాయ్ నాన్న. ఎక్కడ? బాయ్ నాన్న. బాయ్ నాన్న. ఇది వాటర్ ప్లాంటా? గుడ్ ఆఫ్టర్నూన్. 5th క్లాసా? బాగా చదువుతున్నారా? అందరు భోంచేశారా? ఓకే, గుడ్. ఎప్పటివరకు ఇప్పుడు క్లాసు? 12:30. ఇంకో హాఫ్ అన్ అవర్. ఓకే, ఇంకో 10 నిమిషాలు భోంచేసి ఇంక ఇంటికి పోయి. గుడ్. మీరు కూర్చోండి అమ్మా. బాయ్ నాన్న. ఒకటి, మీరందరూ ఈ మధ్యాహ్న భోజనం పథకం కానీ అన్నీ చాలా క్లోజ్గా వాచ్ చేయాలి. ఇంకొకసారి కానీ కంప్లైంట్ వస్తే చాలా ఫర్మ్గా ఉంటుంది డిపార్ట్మెంట్ మీద. వాట్ వెరీ క్లియర్. ఇప్పుడు మీకు అడ్మినిస్ట్రేటివ్ బర్డన్ తగ్గించాం, అంతా సీనియారిటీ లిస్టులు కానీ అన్నీ ఫైనలైజ్ చేసాం. రెస్పాన్సిబిలిటీ మీది. ఇంకొకసారిగా నాకు ఎక్కడి నుంచి కంప్లైంట్ వస్తే మటుకు ఐ టేక్ ఫర్మ్ యాక్షన్. తర్వాత నన్ను అడగద్దాను. బాధ్యత మీది. ఎక్కడ నాణ్యత లేకపోతే కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది. మీరు మానిటర్ చేయాలి. రెండోది, ఉపాధ్యాయులు కూడా మనం టేస్ట్ చేయాలని పెట్టాం. అది చేస్తున్నారా లేదా మీరు మానిటర్ చేయాలి. ఎంఈఓగా మీరు మానిటర్ చేయాలి. రమణ, ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేయాలని మనం చెప్తున్నాం.
ఎంఈఓలు మానిటర్ చేసుకోవాలి ఎవ్రీడే, డిఓలు కూడా మానిటర్ చేయాలి. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ అన్ని మన దగ్గర ఉన్నాయా? ఇంకా 5 ఇయర్స్ స్టార్ట్ చేయండి. ఎవ్రీ వీక్ చేయండి. చేస్తే ఒక ఐడియా వస్తుంది మన క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది. నాకు క్వాలిటీ కూడా ఒక ఐడియా వస్తుంది. చేసి నాకు ఫీడ్బ్యాక్ ఐవీఆర్ఎస్ ద్వారా మీరు తీసుకోండి ఆర్టీజీ నుంచి ఎవ్రీడే. అప్పుడు బై స్కూల్ మనం మొత్తం ట్రయాంగులేట్ చేయొచ్చు కదా. ట్రయాంగులేట్ చేసి మనం ఒక ఐడియా తీసుకుందాం. సార్ ఎండ్ ఆఫ్ ది డే ప్రతి పిల్లలు మన చిన్న ఇంట్లో కూతురులాగా కొడుకులాగా చూసుకోవాలి తప్ప వేరే రకంగా కాదు. థ్యాంక్ యూ మీకు. ఉంటాను సార్, వెళ్ళొస్తాను. బాయ్ నాన్న, బాగా చదవాలి. ఉంటాను తల్లి. మాస్టర్ గారు వెళ్ళొస్తానండి. మంచిదండి. ఉంటానమ్మా, వెళ్ళొస్తా తల్లి. ఉంటాను, కూర్చోండి. థ్యాంక్ యూ. వీక్ చేయండి. చేస్తే ఒక ఐడియా వస్తుంది మన క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది. నాకు క్వాలిటీ కూడా ఒక ఐడియా వస్తుంది. చేసి నాకు ఫీడ్బ్యాక్ ఐవీఆర్ఎస్ ద్వారా మీరు తీసుకోండి ఆర్టీజీ నుంచి ఎవ్రీడే. అప్పుడు బై స్కూల్ మనం మొత్తం ట్రయాంగులేట్ చేయొచ్చు కదా. ట్రయాంగులేట్ చేసి మనం ఒక ఐడియా తీసుకుందాం. సార్ ఎండ్ ఆఫ్ ది డే ప్రతి పిల్లలు మన చిన్న ఇంట్లో కూతురులాగా కొడుకులాగా చూసుకోవాలి తప్ప వేరే రకంగా కాదు. థ్యాంక్ యూ మీకు. ఉంటాను సార్, వెళ్ళొస్తాను. బాయ్ నాన్న, బాగా చదవాలి. ఉంటాను తల్లి. మాస్టర్ గారు వెళ్ళొస్తానండి. మంచిదండి. ఉంటానమ్మా, వెళ్ళొస్తా తల్లి. ఉంటాను, కూర్చోండి. థ్యాంక్ యూ.